హల్లెలూయా. మన ప్రభును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఈరోజు దేవుని వాక్యంలో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఏమనంటే, మనుషులు పెద్దలు నియమించినటువంటి పారంపర్య ఆచారములను అనుసరిస్తూ ఉంటారు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను మాత్రం బొత్తిగా విడిచిపెట్టిన వారిగా కూడా మనం చూస్తాం. ఈ వాక్యంలోనూ యేసు ప్రభు యుద్ధకి శాస్త్రులను పరిసయ్యులు వస్తారు. ఆ సమయమున యెరూషలేము నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నా. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసునద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించి ఉన్నారని అడిగాను. అందుకైన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించి ఉన్నారు? తల్లిదండ్రులను గనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెనని దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి, నా వలన నీకు ఏది ప్రయోజనమగునో అది దేవర్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గనపరచనక్కరలేదని చెప్పుచున్నారు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తుని అక్కడున్న శాస్త్రులు పరిచయులు వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు. నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారు, ఇది పాపం కదా అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే, మీరు మీ పితరులు నియమించిన పారంపర్య ఆచారములను బాగానే అనుసరిస్తున్నారు, కానీ ఆచారము దేవుని ఆజ్ఞ ఒకటి కాదు. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దానిని అనుసరించకుండా మీరు దానికి మీ ఇష్టానికి దానిని మలుచుకొని మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దానికి పోల్చుకొని దీనిని దేవుని యొక్క ఆజ్ఞను తిప్పివేసుకొని మీకు ఏదైతే అనుకూలంగా ఉందో ఆ విధంగా మార్చేసుకున్నారు అన్నట్టుగా కూడా దేవుడు చెబుతున్నాడు. అయితే దేవుని ఆజ్ఞ ఏమైనా ఉందంటే, తల్లిదండ్రులను గనపరచాలి. ఒకవేళ తల్లిదండ్రులను గనపరచకపోతే వాడు మరణము పొందుతాడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ శాస్త్రులు పరిచయులు ఏ విధంగా ఉన్నారంటే, మనిషి శరీర సంబంధమైన శుద్ధిని, శరీర సంబంధమైన ఆచారాలని అనుసరిస్తున్న వారుగా ఉన్నారు, కానీ ఏదైతే దేవుని ఆజ్ఞ ఉందో దానిని బొత్తిగా విడిచిపెట్టి తమకిష్టమైనట్టుగా దానిని మార్చుకొని వాళ్ళు బోధిస్తున్నట్టుగా కూడా మనం ఈ యొక్క వాక్యంలో చూస్తాం. అయితే వాస్తవానికి నేటి దినాల్లో కూడాను దేవుని సేవకులు లేదంటే క్రైస్తవ బోధకులు కూడా దేవుని యొక్క వాక్యము ఉన్నట్టుగా బోధించడానికి బదులుగా కొన్ని కల్పనా కథలతోనూ లేదంటే వారికి ఇష్టం వచ్చిన ఒక విధంగా కూడా ఈ యొక్క క్రైస్తత్వాన్ని బోధిస్తున్నట్టుగా కూడా మనం గమనిస్తున్నాం. అయితే ఏంటంటే, క్రైస్తవులుగాను లేదంటే విశ్వాసులుగా ఉన్న మనం ఏంటంటే, మన యొక్క పునాది దేవుని మీదను, దేవుడు ఏదైతే మనకి ఆదిమ అపోస్తుల ద్వారా మనకి అందించిన వాక్యం ఏదైతే ఉందో ఆ యొక్క వాక్యం మీద, దేవుని యొక్క మాట మీదే మన పునాది ఎప్పుడూ కూడా స్థిరపడాలి, కానీ మన ఇష్టానుసారంగా మనము మన యొక్క పునాదిని ఎలా పడితే అలాగా కొత్త పునాదుల మీద మన యొక్క భక్తి జీవితాన్ని కట్టుకోవటానికి ఎంత మాత్రమో కూడా ఇష్టపడకూడదు. ఎందుకంటే నేటి దినాల్లో మనకి సేవకులకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు కదా. ఎందుకంటే సేవకులకి, బోధకులకి, దైవజనులకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఫ్యాన్స్ మనుషులకి ఉండకూడదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుకి దేవుడు ఏదైతే మనకి రక్షణ అనుగ్రహించడానికి ప్రభు తన ప్రాణాన్నే అర్పించిన దేవుడుగా ఉన్నాడు, కాబట్టి ఆయన ఏదైతే మనకి
నిత్య జీవము అనుగ్రహిస్తానికి అనేకమైన ఆజ్ఞలతో కూడిన, అనేకమైన కట్టడలతోనూ నియమాలతోనూ నియమించబడిన ఈ యొక్క జీవగ్రంథాన్ని మన చేతిలో పెట్టిన ప్రభు, దీనిని మనము అనుసరించి దీనిని మనము కొనసాగిస్తూ ఈ యొక్క ఏదైతే ఈ జీవగ్రంథం ఉందో దీని మీదే మన యొక్క పునాది ఉండాలి తప్ప బోధకుల మీద కాదు. అంటారు కదా పౌలు గారు, ఈ బోధ ఏదైతే ఇప్పుడు మేము చెప్తున్న బోధ ఉందో దీనిని కాకుండా ఒకవేళ పరలోకము నుండి దిగి వచ్చిన దూతైనా సరే వేరొక పునాది వేసి వేరొక బోధ కనుక మీ మధ్యకి తీసుకొస్తే దానిని నమ్మువాడు శాపగ్రస్తుడవుతాడు, వాడు నిత్య జీవానికి అనర్హుడవుతారు అన్నట్టుగా కూడా దేవుని యొక్క దాసులు చెబుతున్నారు. ఇలాంటి యొక్క క్రమంలోనూ మనము మన యొక్క ముందున్న క్రైస్తవులు, లేదంటే మన యొక్క ముందున్న భక్తిపరులు, మనకంటే సీనియర్ విశ్వాసులు, ఇలాంటి వాళ్ళని మనం చూసి మన పునాది వేసుకోకూడదు. కానీ వీళ్ళు ముందున్నారు కదా, ఒకవేళ దైవజనులు కదా అంటే, నేను ఇక్కడ దైవజనుల మాట వినొద్దని కానీ, లేదంటే దైవజనులు చెప్పేది పూర్తిగా తప్పని కానీ నేను చెప్పట్లేదు. అయితే ఆచారపరమైన భక్తి, ఆచారపరమైన నియమాలు, ఆచారపరమైన కట్టడలు భక్తిగా అనుకుని అసలు దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క నియమాలు కట్టడల్ని విడిచిపెడితే మనము ఏ విధమైన స్థితిలోనికి దిగజారిపోతాము అనేది మనం గుర్తు చేసుకోవాలనేదే ఈ యొక్క వాక్యం. కాబట్టి ఇక్కడ శాస్త్రులకి దేవుడు సూటి ప్రశ్న వేస్తున్నట్టుగా కూడా మనం చూస్తాం ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ అందుకు ఆయన, మీరు మీ పారంపర ఆచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించి ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు అతిక్రమించారు అని దేవుడు వాళ్ళని అడుగుతూనే, తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెనని దేవుడు సెలవిచ్చాను. అయితే మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకు ఏది ప్రయోజనమగునో అది దేవర్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు అని చెప్పేసి కదా. ఇక్కడ ఆజ్ఞ ఈ యొక్క వచనంలోనూ ఒక ఆజ్ఞగా ఇది కనపడుతున్నప్పటికీ, దేవుడు చెప్తున్నప్పటికీ కూడా ఆ యొక్క మంచి గొప్ప శ్రేష్టమైన ఆజ్ఞని వీళ్ళు ఏం చేశారంటే పూర్తిగా తిప్పేశారు. ఏమని, నీవు నీ తల్లిని తండ్రిని గణపరచాల్సిన విషయం వస్తే, ఒకవేళ నీకు అది ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే మీ తల్లిదండ్రుల విషయమే, నీవు దానిని ఏం చేయాలంటే వాళ్ళకి ఏదైతే నీవు చేసేది మేలుగా ఉంటుందో ఆ మేలు అనేది వాళ్ళ వైపు తిరిగి వాళ్ళ ముఖము వాళ్ళతో నువ్వు సూటిగా ఈ మాట చెప్పు, నేను మీకు ఏదైతే చెయ్యాలని మీరు కోరుకుంటున్నారో, లేదైతే నేను ఏదైతే మీకు చెయ్యాలనుకుంటున్నానో అది దేవునికి నేను అర్పిస్తున్నాను. కాబట్టి ఇక నేను మీకు చెయ్యకపోయినా నేను చేసిన లెక్కే వస్తుంది. కాబట్టి ఇక నేను మిమ్మల్ని చూడాల్సిన అవసరము లేదు, లేదంటే పోషించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా ఇక్కడ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎదురు తిరిగే విధంగా కూడా ఈ యొక్క ఆజ్ఞను పూర్తిగా తిప్పేశారు. ఇలాగా ఏంటి అంటేనే ఇది ఒక పారంపర ఆచారం నిమిత్తము, అంటే భక్తి జీవితము కాలక్రమంలోను మన యొక్క ఆరంభ దినాల్లోను భక్తి జీవితము చాలా చక్కగాను ఆజ్ఞలతో కూడిందిగాను, లేదంటే దేవుని యందు పూర్తి సంపూర్ణమైన విశ్వాసంతో నడుస్తున్నట్టు కొనసాగిస్తున్నట్టు మనము ఆరంభించినప్పటికీ కూడా ఇది కాలక్రమంలో ఏ విధంగా మారుతుందంటే ఇది ఒక ఆచారపరమైన భక్తి కింద మారిపోతుంది. ఏంటి ఆచారపరమైన భక్తి అంటే, దేవుడు నియమించిన నియమాలు కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము పూర్తిగా మనకు అనుగుణంగా, లేదంటే అక్కడున్న దైవజనులు కానీ, లేకపోతే వాక్యం చెప్పే వాళ్ళకి కానీ ఏదైతే ఇక దేవుని ఆజ్ఞను ఇది కఠినంగా ఉంది, మనం దీన్ని అనుసరించలేము అనుకున్న దానిలో వెసులుబాటుని, అంటే సవరణ, నేటి దినాల్లో మనం వింటున్నాం కదా రాజ్యాంగాన్ని కూడా
సవరణ చేసుకోవచ్చు అని చెప్పి మన యొక్క రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తున్నారు. అంటే ఇది ఈ విధంగా ఉంది కాబట్టి, ఇది లోకంలో, ఇది సమాజంలో ఇది జరగట్లేదు కాబట్టి జరిగేదానికి అనుగుణంగానే మనం దీన్ని మార్చుదాము అన్నట్టుగా కూడా సవరణలు అనేవి చేస్తున్నారు. ఇలాగా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మనిషికి కఠినమనిపిస్తుందో, లేదంటే ఇది మనం చేయలేము అనిపిస్తుందో, అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క కఠినమైన దానిని కొద్దిగా తేలికబాటుగా చేసుకోవటానికి మనిషి సులువును కోరుకునేవాడుగా, దానిలోని వెసులుబాటు అంటే మార్పును కోరుకుంటున్నాడు. కానీ వాస్తవానికి ఆజ్ఞలాగా పాటిస్తే అది మేలు జరుగుద్ది, దానిలోని ఎంతో మంచి ఉంది అనేది అయితే మనం విడిచిపెడతాం. కానీ ఏదన్నా కొద్దిగా కష్టము అనే దాన్ని మనం కష్టపడటానికి ఇష్టపడినప్పుడు దానిని ఎలాగ సులువు చేసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాం కదా. ఇలాగ ఇక్కడ ఉన్న శాస్త్రులు, పరిచయులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఆ యొక్క వంట చేసుకుని ఆ యొక్క వంట పాత్రలు శుభ్రంగా కడగాలి, లేదంటే 2 పూటల స్నానం చేయాలి, భోజనానికి కూర్చునే ముందు చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, లేదంటే ఆ చేతులు కాళ్ళు కడుక్కునే నీళ్లు లేకపోతే ఇలా కనీసం నీళ్లు జల్లుకోవాలి అన్న ఈ యొక్క ఆచారపరమైన భక్తిని అనుసరిస్తున్నారు. కానీ ఈ యొక్క ఆచారపరమైన భక్తి ఎంతవరకు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తుంది, ఎంతవరకు దేవుని యొక్క ఆజ్ఞను మనం కొనసాగిస్తున్నాం అనేది పూర్తిగా విడిచిపెట్టేశారు కదా. కన్న తల్లిదండ్రులనే చూడటానికి ఇష్టపడకుండా ఒక మాట చెప్పితే చాలు, మీరు చూచిన లెక్కే వస్తుంది, వాళ్ళని మీరు చూస్తున్న లెక్కే వస్తుంది అని చెప్పేసి పూర్తిగాను దేవుడు ఇచ్చిన ఆజ్ఞని తిప్పేసి, మీరు ఏదైతే మా నుంచి పొందాలనుకుంటున్నారో అది మేము దేవునికి అర్పిస్తున్నాము, ఇది దేవర్పితం అని చెప్పితే చాలు, ఇక వాళ్ళని మీరు పోషించాల్సిన అవసరం లేదు, వాళ్ళ యొక్క అక్కర్లు అవసరాలు మీరు తీర్చాల్సిన అవసరం లేదని దేవుని యొక్క ఆజ్ఞను తిప్పేశారు. ఎవరిళ్ళు? శాస్త్రులు. ఇలాగా వాళ్ళకి దేవుడు ఏదైతే ఇచ్చిన ఆజ్ఞ ఉందో దాన్ని తిప్పేసుకుని ఇష్టానికి మార్చుకుంటున్న వారు మరలా వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుని ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఏంటి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ కొద్దిగా కిందకి వెళ్ళి చూస్తేనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట చాలా బాగుంటుంది. ఏమనంటే, ఇక్కడ మీరు ఈ ప్రజలు 9లో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది, మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడినది మనుషుణ్ణి అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనుషుణ్ణి అపవిత్రపరచునని వారితో చెప్పాను కదా. మనము తినేది మనల్ని, మన నోటు ఏదైతే పడిద్దో, మనం ఒకవేళ తినుబండారాలు ఏదైతే ఉందో, ఇప్పుడు చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన్ని మనమేమి అపవిత్రులం అయిపోము. లేకపోతే మనం ఎక్కడన్నా బయట పని మీద వెళ్ళి వచ్చినప్పుడు గబాలను ఆకలేస్తుంది కదా అని చెప్పేసి కాళ్ళు చేతులు కడుక్కోకుండానే వచ్చి భోజనం చేసేస్తాం. అది ఆ భోజనము మనల్ని అపవిత్రపరచదు. కానీ మన నోట నుంచి వస్తున్న దూషణ మాటలు, మన నోట నుంచి వస్తున్న దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా తిరుగుతున్న దూషణ మాటల వల్ల మనిషి అపవిత్రుడవుతాడని చెప్పేసి దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు కదా. ఈ మాటలు చూస్తుంటే చాలా బాగున్నాయి, అద్భుతంగా కూడా అనిపిస్తున్నాయి. ఇక్కడ మనిషి ఎలా మార్చేసుకున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటని ఎలా మార్చేసుకున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ హృదయము దూరముగా ఉన్నది కదా. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఊరినే మాట చెప్పేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తాను అని చెప్పేసి మనం ఊరికే ఏదో మాట చెప్పేసుకుంటే దేవుడికి ఆరాధించిన లెక్క వచ్చేస్తుందా అంటే అది ఎంత మాత్రము కాదు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఏ విధమైన ఆరాధించాలంటే, ఏ విధంగా ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ అంగీకారముతో దేవుణ్ణి ఆరాధించినప్పుడే దేవుడు మన యొక్క ఆరాధన అంగీకరిస్తాడు, మనము దేవుణ్ణి మెప్పించగలుగుతాం.
అంతేగాని మన యొక్క ఇష్టానికి, లేదంటే మనం ఏదో ఒక మాట చెప్పేసి నువ్వంటే నాకు ఇష్టము, లేదంటే నీకు స్తోత్రము, హల్లెలూయా అని చెప్పేసి 2-3 పదాలు మన యొక్క వాడిక భాషలో మనకు అలవాటైపోయిన పదాలు 4 పదాలు చెప్పేసి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, లేదంటే దేవుని ఆజ్ఞను నేను అనుసరిస్తాను అని చెప్పేసి చెప్పుకు తిరిగితే దానివల్ల మనకి ఒరిగే ప్రయోజనం ఏమి ఉండదు. అదే టైంలో దేవుడు దానిని బట్టి గణపరచబడడు కదా. హృదయంతరంగాలు పరిశీలించే దేవుడికి దేవుని పట్ల మన హృదయం ఏ విధంగా ఉన్నది అనేదే చూస్తాడు. కానీ నీవు ఎటువంటి వస్త్రములు ధరించుకున్నావు, నువ్వు స్నానం చేసేవా లేదా, లేదంటే నువ్వు మేకప్ వేసుకున్నావా లేదా, లేదంటే నూతన వస్త్రాలు ధరించుకున్నావా, ఆభరణాలు పెట్టుకున్నావా, ఇవి అన్నీ కూడా దేవుడు మనిషి యొక్క శరీర సౌందర్యాన్ని కానీ మనిషి ధరించుకున్న ఒక అలంకరణను బట్టి దేవుడు మనిషికి మేలు చేస్తాడు అనుకుంటే మనం చాలా పొరపాటు పడుతున్నామనేది మనం గుర్తుంచుకోవాలి కదా. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అదే సేమ్ టైం ఏంటంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను ఆజ్ఞగానే పాటించాలి. దానికి కొసమెరుపులు దిద్దుకుని, లేదంటే దానికి ఆ యొక్క మార్పు చేర్పులు చేసేసుకుని నా ఇష్టానికి నేను ఈ విధంగా మార్చుకుంటే తప్పేముందులే, దేవుడే కదా సరిపెట్టేసుకుంటాడు అని మనము ఆలోచన చేస్తే మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులు ఎలా ఉన్నాయంటే మనము అర్థం చేసుకునే విధానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడూ కూడా ఒకే కోణంలో చూస్తానికి మనం అలవాటు పడిపోయాం. ఏంటి అంటే అదే ఎప్పుడూ కూడా ఒకే కోణంలో మనం ఎలా చూస్తున్నామంటే దేవుడు ప్రేమ స్వరూపి అని, దేవుడు ఎంతమాత్రము కోపపడేవాడు కాదని, దేవుడు ప్రేమించటానికి మాత్రమే భూలోకానికి వచ్చాడు, ప్రాణం పట్టడానికి మాత్రమే వచ్చాడు అని చెప్పేసి మనము ఎంతవరకు ఆయన మన కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు కదా, జన్మించాడు, తిరిగి లేచాడు, ప్రాణం పెట్టాడు. ఆయన తాను ఏదైతే మన యొక్క పాపముల నుంచి మనం విడిపించడానికి ఏదైతే ఉందో దాన్ని సంపూర్తిగా చేసి ముగించాడు ప్రభు. ఆయన చేసిన పనిలో ఎటువంటి లోపము కూడా లేదు. అయితే ఇప్పటికీ కూడా మనము దానినే అనుసరిస్తున్నాము, దానినే కొనసాగిస్తున్నాం కదా. యేసు ప్రభు ఎవరికన్నా మనం సువార్త చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమని చెప్తాము? యేసు ప్రభుని నమ్ముకోండి, చాలా గొప్పవాడు, మీకు మేలు చేస్తాడు, లేదంటే మీ అప్పులు తీరుతాయి, లేదంటే మీ రోగాలు తగ్గుతాయి, మీ అవసరతలు తీరుస్తాడు అని చెప్పేసి దేవుడు ఒక వడ్డీ వ్యాపారస్తుడి కింద, లేదంటే దేవుడు ఒక వైద్యుడి కింద మనం పరిచయం చేస్తాం. కానీ దేవుణ్ణి ఎప్పుడూ కూడా దేవుడిగానే పరిచయం చేస్తే ఆయన యొక్క సువార్త అనేది మనము ప్రకటించే విధంలో దేవుణ్ణి దేవుడిగానే ప్రకటించాలి. దేవుణ్ణి ఒక అప్పులు తీర్చేవాడిగానో, లేదంటే నీ తాత్కాలికమైన స్వస్థతల కోసమో మనం వాడుకని విడిచిపెట్టేస్తే, ఈయన మొదటిగా వచ్చినప్పుడు ప్రేమ స్వరూపుగానే వచ్చాడు, ప్రాణం పెట్టడానికే వచ్చాడు, దాన్ని సంపూర్తిగా నెరవేర్చాడు. అక్కడ ఎక్కడా కూడా కొదువు లేని ఆ యొక్క బలియాగం అనేది దేవుడు సమర్పించాడు. సమస్తము కూడా దేవుడు చేసి ముగించాడు, దాంట్లో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే మనము ఇంకా అదే 2026 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని, లేదంటే 2000 సంవత్సరాలకి పూర్వం జరిగిన దానిని మనము అదే ప్రకటించుకుంటూ అదే యొక్క క్రమాన్ని కొనసాగిస్తున్నాము. అయితే ఏంటంటే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ప్రేమ స్వరూపుడిగా వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు, దాంట్లో ఎటువంటి కొదువ లేదు, సందేహము లేదు, అదంతా సత్యమే జరిగింది, దానికి మనం ఎటువంటి పేరు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఆయన మరలా రావటానికి కూడా సమీపిస్తున్నాడు. మరలా ప్రభువారు రావటానికి కూడా సమయం సిద్ధపడింది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న యొక్క క్రమాన్ని లోకముని కనుక మనం పరిశీలిస్తే, ప్రపంచ దేశాలని పరిశీలిస్తే, లేదంటే మన యొక్క ప్రాంతాల్లో దేవుడి మీద జరుగుతున్న వ్యతిరేకతని, దేవుని యొక్క ఆలయాల మీద జరుగుతున్న వ్యతిరేకతని, విశ్వాసుల మీద జరుగుతున్న దాడులని, దేవుని యొక్క సేవకుల మీద జరుగుతున్న దాడుల్ని మనం గమనిస్తే ప్రభు చెబుతున్న మాట నెరవేరుతుంది, అక్షరాల వాక్యము నెరవేరుతుందనే సత్యాన్ని మనం మర్చిపోతున్నాం కదా. వాక్యము నెరవేర్పు కాలంలో మనం ఉన్నాము, వాక్యము నెరవేరుతుంది, వాక్యము చదువువాడు గ్రహిస్తాడు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చదివించినట్టుగానే వాక్యము చదువుతుంటే
ఎప్పుడో 2000 సంవత్సరాలకి పూర్వమే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట కూడా నేటి దినాల్లో మన కళ్ళ ముందు కదులుతున్నట్టుగా కూడా ఉంది. క్రైస్తవులైన సహోదరులారా, గమనిస్తున్నారో లేదో కానీ ఖచ్చితంగా వాక్యము నెరవేరుతుంది. చాలా వరకు నెరవేరింది. రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయి. ఆయన మరలా కూడా ఒక సాధు జంతువులాగే వచ్చి మరలా ప్రాణం పెడతాడనుకునే ఒక అపోహలో కనుక మనం ఉంటే మోసపోతాం, విడిచిపెట్టబడతాం. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని, దేవుడు ఏ క్షణమైనా రావటానికి సిద్ధపడి కలిగిన దేవుడుగా ఉన్నాడని మనం గుర్తించాలి కదా. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మనము గమనించుకుంటూ కదా, వాక్యము, దేవుడు వాక్యం ఏమని చెబుతుంది, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు కదా. మెలకువ కలిగి ప్రార్థన చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే మీరు నిద్రపోకుండా ఉండమని, లేదంటే నైట్ అంతా మెలకువగా ఉండమని కాదు దాని అర్థము. జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మీరు చూడండి, గమనించండి. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా గమనించుకుంటూ ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుంది, ప్రపంచ దేశాల్లో ఎలా ఉన్నాయి, దేశం మీదకి దేశం యుద్ధానికి కాలుదూతుంటే, మనుషుల మధ్య ప్రేమ సల్లారిపోయి స్వార్థం పెరిగిపోతుంటే, తిండిబోతుతనం, తిరుగుబోటుతనం పెరిగిపోతుంటే, వ్యభిచారం నోవాహు దినాల్లో జరిగినట్టుగా జరుగుతుంది కదా. దీనంతటినీ కూడా మనం గుర్తించకుండా ఇంకా దేవుడు స్వస్థపరుతాగే వచ్చాడని, ఇంకా దేవుడు స్వస్థతలు చేసేవాడుగానే ఉన్నాడని, ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడని. నిజమే, దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే తన యొక్క రాకడ ఇంకా ఆలస్యమవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మనము అనుకోని సమయంలో దొంగవలే ప్రభు రాకడ సమీపిస్తే అప్పటి మన జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లుగా కదా, మనము దేవుని యొక్క వాక్యాన్నే మనకు అనుగుణంగా మార్చేసుకుని కొన్ని ఎత్తేసుకుని దాంట్లో నుంచి దేవుని యొక్క ఆజ్ఞల్ని ఇష్టానుసారంగా బతుకుతుంటే, ప్రతిదానికి కూడా దేవుని వాక్యములో ఒకటి కలిపినా ఒకటి తీసివేసినా సరే దానికి లెక్కప్ప చెప్పాలి. ఇష్టానుసారంగా మనము జీవించుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదా. వ్యభిచారం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనం అయిపోయింది, చిన్న పెద్ద తేడా లేనితనం అయిపోయింది. ఇలాగ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మరి ఆనాడు దేవుడు సెలవిచ్చి నోవాహు గారికి తన యొక్క ప్రత్యక్షతనిచ్చి, కట్టుకో, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, అది మాత్రమే కాకుండా నీతో అనేకమైన జీవరాశులను కాపాడుతామని చెప్పేసి సెలవిచ్చినప్పుడు నోవాహు గారు దేవుని మాట ఇన్నవాడిగా ఉన్నాడు. మరి నేటి దినాల్లో ప్రతి మనిషికి, ప్రతి కుటుంబంలో దేవుడు తట్టి చెబుతున్నాడు. ప్రతి హృదయము దగ్గర, ఇదిగో నేను తలుపు నద్దనే నుంచున్నాను, ఎవడైతే నా స్వరము విని తలుపు తీస్తాడో వాడితో కలిసి నేనును, నాతో కలిసి వాడును కలిసి భోజనం చేస్తామని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నట్టుగా దేవుడు మన హృదయాలను తట్టుతున్న సంగతి కూడా మనం మర్చిపోతున్నాం. ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నాం. మరి దీనిని మనం గమనించుకోవాలి ఎంతైనా సరే కదా. దేవుడు ఇచ్చిన ఆజ్ఞని పూర్తిగా తిప్పేసి తల్లిదండ్రుల్ని చూడవలసి వస్తే, మీరు ఏదైతే మా నుంచి ఆశిస్తున్నారో, మీరు ఏదైతే మా నుంచి కోరుకుంటున్నారో, మీకు ఏదైతే మా నుంచి ప్రయోజనము కలగాలనుకుంటున్నారో అది దేవర్పితమని చెబితే సరిపోద్దంట. ఇక నీవు నీ తల్లిదండ్రుల్ని చూసిన లెక్కే అని చెప్పేసి అక్కడున్న బోధకులు, ఆనాడు అక్కడున్న విశ్వాసులకి చెబుతున్న బోధ అది. నేటి దినాల్లో ఇటువంటి బోధను మనం గుర్తించగలగాలి కదా. కన్న తల్లిదండ్రులను చూడటానికే నువ్వు దేవార్పితమని అర్పించేసుకుంటే, మరి రేపొద్దున్న అదే పొజిషన్లో మరి మనం కూడా ఉంటే, నువ్వుంటే వాళ్ళు కూడా అలాగే అంటారు కదా, ఇది దేవార్పితము కాబట్టి ఇంక నిన్ను చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కదా. దేవుడు చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తామే మనిషి వంతు, కానీ దానికి ఒత్తులు పళ్ళులు తగిలించుకుని దానిని ఆ యొక్క అక్షరాన్ని మార్చినట్టుగా ఆజ్ఞని మార్చేస్తే కుదరదు. దేవుడు అంగీకరించడు. దేవుడు చెబుతున్న మాట అది కాదు. స్పష్టంగా చెప్పాడు, నీ తల్లిదండ్రుల్ని నీవు దూషిస్తే, నీవు తల్లిదండ్రుల్ని దూషించినప్పుడు నీ దీపం కారు చీకట్లో ఆరిపోద్ది. అర్ధాంతరమైన
మరణము నీకు సమీపిస్తుంది అని చెప్పేసి దేవుడు చదివిస్తున్నాడు. ఇలాంటి యొక్క జీవితాన్ని మనం కోరుకుందామా? లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల చూపిన కృప మన కుటుంబాల విషయమై, మన ఇరుగు పొరుగు వారి విషయమై, అనేక మంది విషయమై మనం కూడా ఆ యొక్క కృపని పంచేవారముగా ఉందామా? దీనిని మనము ఎంతైనా సరే గ్రహించాలి, గుర్తించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం పెడచెవుని పెట్టొద్దు. దేవుడు చెబుతున్న మాటను మాత్రం విసుగక వినేవారంగా ఉందాం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దీవించునుగాక. ఆమేన్.